శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడటానికి, మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి వెల్లుల్లి మాల గద లాకెట్ ఏ విధంగా వినియోగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయకి చాలా శక్తి ఉంది. నవగ్రహాలలో కుజుడికి రాహుకి ప్రియమైంది వెల్లుల్లిపాయ. కాబట్టి వెల్లుల్లిపాయ ఉపయోగించి శత్రుబాధల నుంచి బయటపడవచ్చు, దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. దానికి మీరేం చేయాలంటే మంగళవారం రోజు 10 వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఆ 10 వెల్లుల్లిపాయలు ఒక దండలాగా కట్టండి. ఆ వెల్లుల్లిపాయల దండ, వెల్లుల్లిపాయల మాల మీ పూజా మందిరంలో దీపారాధన చేసి అక్కడ ఉంచి, ఆ వెల్లుల్లిపాయల దండ, వెల్లుల్లిపాయల మాలకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టిన తర్వాత తీపి పదార్థం నైవేద్యం పెట్టండి. అలా నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న గ్రామదేవత ఆలయానికి వెళ్ళాలి. గ్రామదేవతను దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి వడపప్పు పానకం నైవేద్యం గ్రామదేవతకు పెట్టాలి. ఆ వడపప్పు పానకాన్ని అక్కడ గ్రామదేవత దగ్గర ఉన్నటువంటి భక్తులందరికీ పంచిపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి పూజా మందిరంలో ఉన్నటువంటి ఆ వెల్లుల్లిపాయల దండ, వెల్లుల్లిపాయల మాలని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. అలా చేస్తే ఆ వెల్లుల్లిపాయల దండకి సంపూర్ణమైనటువంటి శక్తి వస్తుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద పనిచేయదు, దృష్టి దోషాలు తగ్గిపోతాయి, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్న చిన్న వెల్లుల్లి రెబ్బ ఆడవాళ్ళు జడలో పెట్టుకోవాలి. దానివల్ల కుజరాహువుల బలం పెరుగుతుంది. భర్త అనురాగంతో మీకు చాలా వరకు మాట్లాడే అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో పెట్టారు. జడలో కేవలం వెల్లుల్లిపాయ రెబ్బను ఆడవాళ్ళు ధరించాలి. అది కూడా మంగళవారం ధరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామి గదకు చాలా శక్తి ఉంటుంది. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, దేన్నైనా సాధించగలిగే శక్తి ఆంజనేయ స్వామి గదలో ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మీకు వీలైతే పంచలోహాలతో ఒక గద లాకెట్ని తయారు చేయించుకోండి. పంచలోహాలతో తయారు చేయబడిన ఆ గద లాకెట్ని మంగళవారం రోజు మీ పూజా మందిరంలో ఉంచి ఆ గద లాకెట్కి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోకి సింధూరం బొట్లు పెట్టి తమలపాకులతో పూజ చేయండి. ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యం పెట్టిన తర్వాత ఈ గద లాకెట్ దగ్గర ఏదైనా తీపి పదార్థం పెట్టి ధూపం వేసి గద లాకెట్కి అగరబత్తులు చూపించి గద లాకెట్ దగ్గర తీపి పదార్థం నైవేద్యం పెట్టి ఆ గద లాకెట్ని ఎర్రదారంతో మెడలో ధరించండి. మంగళవారం రోజు కానీ అమావాస్య తర్వాత వచ్చేటటువంటి ఏ పుణ్యతిథిలో అయినా సరే ఈ గద లాకెట్ మెడలో ధరిస్తే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. దేన్నైనా సాధించగలరు, జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు, శత్రుబాధలు, దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే గద లాకెట్ మెడలో ఎప్పుడు ఎర్రదారంతో ధరించాలి, పంచలోహాలతో చేయించుకొని ధరించాలి. గద లాకెట్ ధరించిన తర్వాత 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం మీ మీద ప్రసరిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా గద లాకెట్ వేయవచ్చు. దృష్టి దోషాలు తగలకుండా, మొండితనం లేకుండా, చెప్పిన మాట వినటానికి, చక్కగా పిల్లలు పెరగటానికి కూడా గద లాకెట్ పిల్లల మెడలో వేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇలా వెల్లుల్లి దండని, వెల్లుల్లి మాలను, గద లాకెట్ని వినియోగించండి. అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? కుటుంబ సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నివారణకి అద్భుతమైన పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్. అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.